ఇప్పుడు మేము మా బంగారాన్ని బయటికి తీసుకెళ్ళాము ఈ రోజుకు కరెక్ట్గా మా బంగారానికి 1.5 ఇయర్. అందుకనేసి వాడిని ఎప్పుడు తీసుకెళ్ళని ప్లేస్కు వాడు ఫుల్ హ్యాపీగా ఉండాలి ఈ రోజంతా అనే ఉద్దేశంతో మేము బయటికి తీసుకెళ్ళాము. మా క్రితన్ని చూడండి, ఇది ఫోరం మాల్. అక్కడ తీసుకెళ్తే పిల్లలకు ఆడుకునేటివన్నీ ఉంటాయి కదండి, అక్కడికి తీసుకెళ్ళామన్నమాట. చూడండి, వాడని నేను పక్కన రోబో ఉంది, ఆ రోబో దగ్గర నిలబడ్డాడు. చూడండి, ఇక్కడ మాత్రం బాగా చిన్న పిల్లలకు ఎంతో కిడ్స్కు మరీను 3 ఇయర్స్ 2 ఇయర్స్ 1 ఇయర్ వాళ్ళకి అందరికీ ఎంత చక్కటి ప్లేస్ అండి. కిడ్స్ది చాలా ఉందండి, జంగల్ అనేసి. చక్కగా చూడండి, ఇది ఎంట్రన్స్, పైకి వెళ్ళాలి, ఇలా వెళ్ళాలన్నమాట. చూడండి, ఇక్కడ నుంచి ఎంత అట్రాక్ట్గా ఉంది చూడండి, పిల్లల్ని చాలా ఆకర్షిస్తూ ఉంది. అన్ని బొమ్మలు పెట్టారనమాట. ఆ బొమ్మల వల్ల పిల్లలకు చాలా వెళ్తూ ఉంటేనే వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉందండి. చాలా బాగా మా క్రితనైతే చూడండి, ఇప్పుడు వెళ్తూ ఉన్నాడు కానీ నేను చూపించట్లేదు, అంతా మిస్ అయిపోయాం. వాళ్ళు లోపల ఆడుకుంటూ ఉన్నాడు. నేను ఒకసారి అందరికీ చూపించాలి, తెలియని వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి మీ పిల్లల్ని కూడా ఆడిపించుకుంటారనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఇక్కడ ప్రైస్ ఎంత ఉంటుంది ఏంటి అనేది కూడా అంతా చెప్తానండి మీకును. ఇక్కడ చూడండి, ఇలా వెళ్తూ ఉంటేనే ఇక్కడ చక్కగా అన్ని బెలూన్స్తోనే ఉన్నదనమాట. ఇలా లోపలికి వెళ్ళాలండి ఇక్కడి నుంచి. చూడండి, ఇది ఎంట్రన్స్ అనమాట. కానీ చాలా బాగుందండి, నేను చూస్తున్నాను కదా. మా క్రితం చాలా బాగా ఆడుకున్నాడు. లోపలికి వెళ్ళగానే ఇక్కడ కౌంటర్ ఉందండి, ఇక్కడ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఒక బాబుకు 500 అండి. ఇక్కడను 1 అవర్ ఆడుకోవచ్చు, 1 అవర్ 1.5 అవర్ కూడా ఆడుకొని ఇస్తున్నారు, ఏమీ లేదు. ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు అన్నీ ఉన్నాయండి, మనకు అవసరమైతే కొనుక్కోవచ్చు, లేకపోతే లేదు. లోపలికి వెళ్తే మాత్రం చాలా పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారండి, చాలా బాగాను. చిన్నపిల్లలకు మాత్రం బెస్ట్ ప్లేస్ అంటే ఇదేనండి. స్టార్టింగ్లోనే చూడండి ఎన్ని బెలూన్స్, బాల్స్ చూడండి. ఈ బాల్స్తో అయితే ఈ గేములన్నిట్లోకి వెళ్ళా ఇది బెస్ట్. వాడు ఎంజాయ్ చేసింది, వాడి ఏజ్కి 1.5 ఇయర్కి వాడు ఎంజాయ్ చేసిందంటే ఈ ప్లేస్లోనండి. చక్కగా చూడండి, మన పిల్లలకు ఏది జరగకుండానే చూడండి, అమ్మాయి ఉంది కదా, వాళ్ళందరూ అందులో వాళ్ళేనండి పనిచేసేవాళ్ళు. వాళ్ళందరూ పిల్లల్ని ఆడిస్తూ ఉంటారు, పిల్లలకి ఏ దెబ్బలు తాకకుండా చూసుకుంటూ ఉంటారనమాట. వాళ్ళు సపోర్టింగ్గా ఉంటారు. మనం లోపలికి వెళ్ళకూడదు, బయట నుంచి చూస్తూ ఉండాలి. అక్కడే పక్కనే మనం అక్కడ కూర్చొని చూడొచ్చు. అమ్మాయిలు ట్రైనింగ్ ఉంటారు కదా, అందుకే వాళ్ళకి అనమాట. పిల్లలకు మాత్రం మనమైనా సరే కంపల్సరీ సాక్స్ వేసుకోవాలి, లేకపోతే లోపలికి రానివ్వరండి. చూడండి, మనం అక్కడ తీసుకొని వీడియో కానీ ఏదైనా చేసుకోవచ్చు, కానీ లోపలికి మాత్రం లేదు. ఆ ట్రైనింగ్ ఉన్న అమ్మాయిలే చూడండి, చిన్నపిల్లలకు తెలియదు కదా. చూడండి, అమ్మాయి మీద పెట్టుకొని చక్కగాను జారుతూ ఉంది. వాడిని ఒక్కరిని కూడా వేసేస్తుంది. వాడు చక్కగా బాల్స్తో మాత్రం సూపర్గా ఆడుకుంటున్నాడు. చూడండి, ఇంత కూడా భయపడట్లేదండి వాడికి. ఆ బెలూన్స్ చూస్తే పిల్లలందరికీ ఆనందము. మేము కొంచెం తొందరగా వెళ్ళాము, ఇంకొవరు రాలేదు. సండే సాటర్డే మాత్రం ఖాళీగా ఉండదంట, అంత రష్గా ఉంటుందంట ఇక్కడ. చూడండి, అక్కడికి ఆ బెలూన్స్ అన్నీ సరిపోనట్టుగా వాడు ఆ స్టెప్స్ ఎక్కి స్టెప్స్ ముందన్న బెలూన్స్ తెచ్చుకుంటాడు. ఎంత బాగానండి వాడైతేను, ఫుల్గా ఎంజాయ్. అమ్మాయిలు కూడా మంచి సపోర్టింగ్గా ఉన్నారండి. అమ్మాయిలు పిల్లల్ని ఆడించడానికి చక్కగా ఆడిస్తూ ఉన్నారు. మనం హ్యాపీగా కూర్చోవచ్చండి. అందరూ వదిలేసి కూడా మనం షాపింగ్ అది చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న చిన్న బర్త్డే కేక్ కట్ చేయించుకోవాలంటే కూడా చిన్న డెకరేషన్తో ఉంది. ఇంకొకటి కూడా బర్త్డే ఉంది, అది కూడా నేను చూపిస్తాను. అదైతే చాలా మందిని పిలిచి చేసుకోవచ్చు. చూడండి, అందమైన బొమ్మలు పిల్లల్ని చూస్తూ ఉంటే పిల్లలకు ఎంత సంతోషంగా ఉంటుందో అంతాను. ప్రతి ఒక్కటి ఉన్నాయండి ఇందులో, ఏదంటే అది ఆడుకోవచ్చు. మనం ఆ టైంలో వాళ్ళు ఇచ్చిన టైంలో మనం అందులో ఎన్ని గేమ్స్ ఎక్కినా ఏమన్నా అన్ని గేమ్స్ వాళ్ళు ఓపికతోనే ఎక్కనిస్తున్నారు. అన్నీ పిల్లల్ని చూడండి చక్కగాను అందరూ ఆడుతున్నాడు. వాడు మాత్రం ఎక్కడికి వెళ్ళినా 2 బెలూన్స్ చేతిలో పట్టుకొని ఉంటున్నాడు, తప్పితే అవి మాత్రం వదలట్లేదు. చక్కగాను చూడండి, ఎంత అందమైన బొమ్మలోనండి, ప్రతి ఒక్క దగ్గరనండి. చూడండి, ఇలాంటి అందమైన ఉంటుంటే దేని మీదైనా ఎక్కొచ్చు, ఆడుకోవచ్చు, ఏదైనా సరే. వాళ్ళు అమ్మాయిలు మాత్రం మనం వెంబడే ఉంటున్నారు. ఒకరు చిన్న బాబు కాబట్టి ట్రైన్లో కూడా చూడండి చక్కగానే లోపల ఫుల్గా వాడు చూసుకొని ఏదో నడిపేస్తున్నానన్న ఫీలింగ్, వాడికి కార్ నడిపేస్తున్న ఫీలింగ్. చూడండి ఎంత చక్కగాను ఇలాంటి గేమ్స్ అన్నీ ఉన్నాయండి అందులోనూ. చక్కగా అసలు టైమే తెలియట్లేదు, వెళ్తే అందులోకి చూస్తూ ఉంటే మనకు అస్సలు తెలియట్లేదు అన్నమాట. పిల్లలు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు దీన్ని చూసేసి. చక్కగాను
వీకెండ్ కంటే మనము సాటర్డే సండే పోకుండాను మామూలు రోజు వెళ్తేనే మనం పిల్లల్ని మంచిగా ఆడిపించుకోగలుగుతాము. ఎందుకంటే చాలా మంది పిల్లలు ఉంటారు, ఇలాంటి చిన్న పిల్లల్ని తీసుకెళ్ళడం కష్టం అయిపోతుంది కదా. పెద్ద పిల్లలు అనుకోండి ఎలా అయినా ఆడుకుంటారు, కానీ మనం ఇలాంటి చిన్న పిల్లల్ని 1 year 1.5 2 years లోపు పిల్లల్ని మాత్రం మామూలు రోజులలో తీసుకెళ్తే ఖాళీగా ఉంటుంది కదా, వాళ్ళు చక్కగా ఆడుకుంటారనమాట. ఏ ప్రాబ్లం లేకుండాను, ఎవరు అడ్డొచ్చి పడేస్తారు అన్న భయం లేదు. మనం వదిలేసినా కానీ భయం లేకుండా ఉంటుంది. మనం తోడుగానే ఉంటాము, కానీ అంత ఈజీగా ఉండొచ్చు అనమాట. ఎప్పుడైనా సరే వీకెండ్ కాకుండా నార్మల్ రోజుల్లో వెళ్తే చాలా బాగుంటుంది. చూడండి ఎంత అందంగాను క్రిస్మస్ తాతాను, వెనకాల ఒకటి పికాకు, అందమైన బొమ్మల్ని పిల్లల్ని చక్కగా ఆకర్షించేలాగా ఉన్నాయండి. ఇదొక్కటి మాత్రం మా క్రితం ఎందుకో ఇష్టపడలేదు ఇది ఆడుకోవడానికి. ఇందులో పెడితే వాడికి ఎంత, కానీ పిల్లలు పడిపోకుండా బెల్ట్ కూడా ఉందండి, చక్కగాను బెల్ట్ పెట్టేస్తున్నారు. అందుకు మనకు పిల్లలు పడిపోతారన్న భయం లేదు, అంత చక్కగాను పెట్టుకున్నాడు. చూడండి వాడు మాత్రం ఆ బాల్స్ని మాత్రం పట్టుకున్నాడు ఎండింగ్ వరకు. ఆ బాల్స్ వాడి దగ్గరే ఉన్నాయి అన్నమాట, ఎక్కడో లేవు, చక్కగానే పట్టుకొని ఉన్నాడు వాడు. అదొక్క గేమేనండి, వాడికి ఎందుకో ఇంట్రెస్ట్ అనిపించలేదు ఇది గేమ్ ఒక్కటి, వాడు ఆడుకోలేదన్నమాట. ఇంకా ఏమీ లేదు, చక్కగాను చూడండి ఎంత చక్కగాను చూస్తూ ఉంటే చక్కగా ఉన్నాయండి పిల్లలు మాత్రము. ఆడుకోవడానికి బెస్ట్ ప్లేస్ ఏదంటే ఇదే ప్లేస్ అండి. బాగాను చూడండి వాడైతే ఎంత ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటున్నాడండి. ఈ అందమైన బొమ్మల్ని చూసి కూడా చక్కగా ఉన్నాడు వాడు, అసలు ఏమీ లేదు. కొంచెం పెద్ద పిల్లలు కూడా ఇది ఒక గేమ్ చూడండి, అలా దాని మీద కూర్చొని ఎగురుతూ ఉంటే అది ఆ అమ్మాయి చూడండి బాబు పక్కనే ఉండిపోయింది, చక్కగాను ఆడిపిస్తూ ఉంది అమ్మాయి అవన్నీ. ఎంత పడిపోకుండా, ఎంత చెప్పాను కదా వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుందంట. వాళ్ళని మనల్ని లోపలికి, మనం అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాము, మనం పక్కనే ఉంటాము, కానీ దాని మీదకి రానివ్వరు. చూడండి ఇలా కొంచెం వీడికి ఇది ఇబ్బంది అయింది. ఆ అమ్మాయి పెద్ద అమ్మాయి కదా, బాగా ఎక్కువ ఎగురుతూ ఉంది, వాడు ఎగరలేకపోతున్నాడు. అందుకని వాడొక్కడైతే బాగా ఆడుకుంటూ ఉన్నాడు చక్కగా. చూడండి వాడు డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ కూడా చేస్తున్నాడు, బాగాను పుంజుకున్నాను. చూడండి ఆ అమ్మాయి ఇక్కడ, కానీ వాడికి ఇదే ప్లేస్ నచ్చింది, ఆ అమ్మాయికి ఇదే ప్లేస్ నచ్చింది. వద్దు నాన్న నువ్వు అక్కడికి వెళ్ళు అంటే ఇక్కడే చేస్తానని లాస్ట్లో అట్లా ఇట్లా ఒప్పించి వాడిని అందులోకి అయితే పంపించగలిగాము. అక్కడ వెళ్ళి ఇంకా వాడు ఇష్టం ఉన్నట్టు ఎగురుతూ ఉన్నాడు. ఇదే ప్లేస్ కావాలి ఆ అమ్మాయికి ఈ అబ్బాయికి. ఏం చేద్దాం చెప్పండి మీరు. అట్లానండి శుభ్రంగా ఆడుకున్నాడండి, ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. వాడికి గుర్తుండిపోవాలనేసి మేము ఇది చూడండి, ఇది ఒక గేమ్. అందులో పడుకుంటే అది తిరుగుతూ ఉంటుంది, ఏం దెబ్బలు తాకవు, అంత సేఫ్టీగానే ఉందండి. అంతాను చాలా వీలుగా ఉంది పిల్లలకి, ఏది కాకుండా. చూడండి ఎంత చక్కగా అక్కడక్కడ అన్నీ ఎంత గ్రీనరీ పెట్టేసి కోతి బొమ్మలు అన్నీ పెట్టారు. ఇక్కడ చూడండి అందమైన చైర్లు కూడా వేసారండి. ఇక్కడ చిన్న చిన్న బర్త్డే పార్టీస్ అన్నీ ఎవరైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు చక్కగాను. కొంతమంది వరకు అయితే ఉంది, ఎక్కువ మందికి లేదు, కానీ చూస్తూ ఉంటే కొంతమంది వరకు అయితే చేసుకునేదానికి చక్కటి వీలుగా ఉంది. ఇందులో పిల్లలు కూడా ఆడుకోవడానికి చక్కగా ఉందండి, చక్కగాను. అది బర్త్డే చేసుకోవచ్చు, ఆడుకోవచ్చు అండి. వీడు కూడా నేను ఎక్కుతానని అందులో ఎక్కాడు, కానీ వాడికి ఏం అర్థం కావట్లేదు, అందులోనే ఉండిపోయాడు. కానీ ఏం పర్లేదు, ఎక్కడ దెబ్బ తాకుతుందన్న భయం లేదండి, అంత వీలుగా ఉంది. చూడండి వాడు కొంచెం సేపు ఆడుకున్నాడు. వాడికి ఎందుకు అందులో కొంచెం అంత ఇంట్రెస్ట్గా అనిపించలేదు ఇది మాత్రం, అంటే వాడి ఏజ్కి ఇది కరెక్ట్ కాదేమనిపించింది. వాడు ఎందుకంటే అది మూవ్ అవుతూ ఉంది కదా, వాడికి కొంచెం వేరుగా అనిపించింది. సరే వాడు ఆడుకోలేదు కదా అని దీన్ని వదిలేసాము. వాడికి ఎక్కడ వీలుగా ఉంది, ఎక్కడ మంచిగా ఆడుకోగలుగుతాడు అనుకుంటే అక్కడే ఆడిపించాం. ఇది కూడా జారుడు బండ కూడా చక్కగా ఆడుకున్నాడు వాడు, వాడికి ఇంట్రెస్ట్గానే అనిపించింది. జారుడు బండ జారడం కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు వీడిది కూడా. అన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి, పిల్లలకి ఇష్టం కదా కలర్స్, అందుకని వాడు అంతా అక్కడ కలర్ఫుల్గా ఉండేసరికి చక్కగా ఎంచుకున్నాడు. వాడికి గుర్తుండిపోవాలని, వాడికి గుర్తుంటుందో తెలియదు, కానీ ఫస్ట్ టైం తీసుకెళ్ళాం కదా చక్కగా ఉంది. వాడికి ఇష్టం ఉన్న గేమ్స్ ఆడుకోవచ్చు. మనకి ఇంట్లో ఎన్ని ఉంటాయి, ఇన్ని గేమ్స్ ఉండవు కదా, ఏదో 2-3 గేమ్స్ ఉంటాయి, అవే ఆడుకోండి. కానీ ఇక్కడ కాదు కదా, ఎన్ని గేమ్స్ ఉన్నాయి. వాడికి ఏది ఇష్టం ఉంటే అది ఆడుకుంటూ ఉన్నాడు ఎంతసేపు. అక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి అంతా పోతూ తిరుగుతూ. చూడండి ఇప్పుడు ఇలా సైకిల్ దొక్కుతూ ఉన్నాడు, చక్కగా నడిపిస్తూ ఉన్నాడు అనమాట, చక్కగా బాగా చూడండి అందమైన. చూడండి చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి కదా, పిల్లల్ని మాత్రం చాలా అదిగా చూస్తున్నాయి చక్కగాను. వాడికి ఏది ఇష్టం ఉంటే చూడండి, ఇక్కడ కూడా చక్కటి అందమైన బొమ్మలు.
చూడండి ఎంత కలర్ఫుల్ చైర్సోనండి, అన్నీ కలర్ఫుల్. ఎందుకంటే పిల్లలు అంటేనే కలర్ఫుల్ కదా, అందుకనేసి చూడండి చిన్న బర్త్డే పార్టీలు చేసుకోవడానికి అది. కానీ వీడికి నచ్చిందల్లా ఈ ప్లేస్లో బెస్ట్ ప్లేస్ అంటే ఇదే ప్లేస్, బెలూన్స్. ఆ బెలూన్స్ తీసుకుంటాడు ఎక్కడ వేసినా, అందులో కూడా 2 బెలూన్స్ పట్టుకెళ్ళిపోయాడు, అందులోనే చక్కగా ఆడుకున్నాడు అనమాట. చూడండి ఇక్కడను ట్రైన్కు కూడా ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఒక్కొక్కటి బొమ్మలాగా, ఒకటి ర్యాబిట్, ఒకటి క్రిస్మస్ తాత, ఒకటి పీకాకు, అట్లా ఉన్నాయి ట్రైన్కు. అవి చక్కగా వాళ్ళు పిల్లలు ఎంచుకొని ఏది కావాలంటే అందులో కూర్చోడానికి వాడు చూడండి హ్యాండిల్తో డ్రైవింగ్ చేస్తున్నాడు చక్కగాను చూసుకుంటూ. చూడండి మీ పిల్లల్ని ఎప్పుడన్నా తీసుకెళ్ళాలనుకుంటే ఇలాంటి ప్లేస్కి తీసుకెళ్ళండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. మనకు ఏ భయం ఉండదు, ఇలాంటి కలర్ఫుల్ బొమ్మలు ఉంటాయి, అవి చూస్తూ కూడా వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారండి చక్కగాను. ఎప్పుడైనా సరే చూడండి ఇంకంతా అయిపోయింది, టైం అయిపోయింది, ఇంకా మేము వచ్చేయడానికి అనేసి లాస్ట్లో అయిపోయింది కదా, ఇంకా మా కిరీతాన్ని తీసుకొని మేము వచ్చేస్తున్నాము. వాడికి 1.5 year గిఫ్ట్గా అదే అనమాట అండి. చక్కగాను చూస్తూ వాడు ఫుల్గా ఎంజాయ్ చేశాడు, వాడిని చూస్తూ మేము హ్యాపీగా ఫీల్ అయిపోయాము. ఎప్పుడైనా అంతే కదా, పిల్లలు హ్యాపీగా ఫీల్ అయితే ఎప్పుడైనా సరే మనం ఫీల్ అవుతాం కదా, మనం చక్కగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటే మనం అంత హ్యాపీగా ఉంటాము. వాళ్ళని సంతోషపెట్టడం కంటే మనకి ఏముంటాయండి, ఒక 500 మనం చూసుకోకుండాను తీసుకెళ్ళామనుకోండి, మనకు టికెట్ లేదండి, ఓన్లీ చిల్డ్రన్స్కి. మనకైతే టికెట్లు లేవండి, మనము మా నార్మల్గానే వెళ్ళిపోవచ్చు, వాళ్ళతో పాటు తిరగవచ్చు. చూడండి మేమంతా లోపల తిరుగుతూనే ఉన్నాం, కాకపోతే ఆ బెలూన్స్ దాంట్లో ఒక్క దాంట్లోకి మనల్ని వెళ్ళనివ్వరు, వాళ్ళు వెళ్తారు. మనం ఎక్కడ పడిపోతామని అనేసి అంతే స్లిప్ అయ్యి అంతేనండి. చూడండి ఇది కిడ్స్ ప్లే జోను, చక్కటి ప్లేస్ అండి ఇది. మీరు ఫోరం మాల్ ఉంది కదండి, 4th floorలో ఉంది ఇది. చక్కటి చూడండి, ఎంత బయట నుంచి చూస్తుంటేనే ఎంత అందంగానే ఉందండి. హ్యాపీగా ఫీల్ అయిపోయి చక్కగా మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళి మీరు కూడా అక్కడ చక్కగా వాళ్ళు ఆడుతూ ఉంటే మీరు ఎంజాయ్ చేయండి. ఇక్కడ కొంచెం పెద్ద పిల్లలకు ఉన్నదండి, దాని పక్క నేను ఇది చిన్న పిల్లలకు పెద్ద పిల్లలు. మా కీర్తన అయితే ఫుల్ హ్యాపీ. చూడండి థ్యాంక్ యూ అమ్మమ్మ.